ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మనలను గత కాలమంతా కాపాడి ఈ నూతన దినాన్ని ఇచ్చినాడు. ఈ దినాన్ని జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనములో నుండి పొందుకుందామండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధుల కొరకు చేస్తున్న ప్రార్థన. లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవునికి బిడ్డలుగా మారిన వారు తనవారైనందున వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియులారా, నీవు పాపమును విడిచిపెట్టినావా? దేవుని బిడ్డ అయితివా? చాలా సంతోషం. ఇక్కడ ప్రత్యేకించి తన వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చినారే గాని ఆయన లోకమంతటి కొరకు ప్రాణమును పెట్టినారు. మరలా భూమి మీదకి రాబోతున్నారు. ఎందుకంటే తన వారిని తీసుకుని వెళ్ళటానికి. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు కూడా ప్రభువుకి విధేయురాలుగా ఉండి నీ కొరకు నువ్వు ప్రార్థించుకొని ఇతరులు రక్షణ పొందాలని వారి కొరకు ప్రార్థన చేయము. అప్పుడు ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు. ప్రార్థన లేని జీవితం చూడండి, దీపం ఉంటుంది కానీ అందులో నూనె ఉండదు. నూనె ఉండినను ఒత్తు సరిగా ఉండదు. ఆలోచించండి. ప్రార్థన నిన్ను వెలిగింపజేసేది. ప్రార్థన నీ అవసరతలన్నీ తీర్చేది. ప్రార్థన దేవుని కొరకు నిన్ను బ్రతికేదిలాగా చేసేది. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండము. విశ్వాసంగా ప్రార్థించము, ఓపికగా ప్రార్థించము, నిరీక్షణతో ప్రార్థించము. పొందుకున్నవి లేక అడిగినవన్నీ ఇప్పుడే పొందుకుని ఉన్నామని నమ్మి ప్రార్థన చేయము. ఆయనకి స్తోత్రము కలుగును గాక. దేవుడి వాక్యము మన హృదయములో ఈరోజు నింపి మన జీవిత కాలమంతా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఈరోజు ప్రయాణాలంతటిలో సహాయం చేయండి నాయన. మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. నీ నామములో బిడ్డలకు వివాహాలు దయచేయండి, గర్భఫలాలు అనుగ్రహించండి, నూతన గృహాలు అనుగ్రహించండి. నీ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ వారు నీ ఆదరణ కొరకు, నీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ నీ కృపతో, నీ ప్రేమతో నింపబడుతున్న దానికై నిన్ను స్తుతిస్తున్నాం. నీ బిడ్డలలో ఇంకాను నమ్ముకొని పాపములు ఒప్పుకోకుండా, బాప్తిసం పొందుకోకుండా ఉన్నవారిని దర్శించండి నాయన. వారు నీ వారైవుటకై తమ పాపములు ఒప్పుకొని బాప్తిస అనుభవంలోనికి వస్తానికి సహాయం చేయండి. సారేపతి అదవరాలు యొక్క అవసరతలన్నీ తీర్చిన తండ్రి, ఈరోజు మా అవసరతలన్నీ తీర్చండి. మీ కుమారుడు రాకడ కొరకు సిద్ధపాటు కలిగింప చేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.